ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, ఎందుకంత కోపం? నేనేం తప్పు చేశానని? చేసినంత చేసి ఏం చేశానని అడుగుతున్నావా? అంటే నా ఉద్దేశం తప్పంటారా? వాళ్ళని రావద్దని ఆపడానికి ప్రయత్నించడం నేరమంటారా? నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారా? మీరా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతోందా? నేను నిన్ను వదిలించుకోవాలనుకోవడం ఏంటి? నేను కూడా అక్కడికి వెళ్ళింది గగన్ ఇక్కడికి రాకుండా ఆపడానికే. మీరు అబద్ధాలు చెప్పకండి, నిజమేంటో నాకు తెలుసు. మీ కొడుకుని రమ్మని పిలవడానికే మీరు వెళ్ళారు. మీ కొడుకు వస్తే మా అన్నయ్య మిమ్మల్ని బయటికి పంపించేస్తే హాయిగా వాళ్ళతో వెళ్ళిపోవాలనుకున్నారు. నాకు తెలుసు. మా వదిన నాకు అన్నీ చెప్పింది. ఏంటి, అపూర్వ గారు నీతో అలా చెప్పారా? అవును, ఆ గగన్ని రమ్మని చెప్పటానికే మీ వారు వెళ్ళారు. వాళ్ళతో మీ వారు వెళ్ళిపోవడానికి చూస్తున్నారని నాకు వదిన చెప్పింది. నిజంగానే మమ్మల్ని వదిలించుకోవాలని చూస్తున్నారా? అలాంటిదేం లేదు మీరా, నువ్వు వెళ్ళు. మీరాని రెచ్చగొట్టి పంపించింది అపూర్వ అన్నమాట. తనెందుకు ఇలా చేస్తుంది? అపూర్వ ఏదో ప్లాన్ చేస్తోంది. ఏం ప్లాన్ చేస్తోంది? శారదకి నేను నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. ఆ రోజు బావగారు గగన్ని చంపడానికి వెళ్ళినప్పుడు గన్లోంచి బుల్లెట్లు తీసేసి నా కొడుకుని కాపాడుకుంది నేనే అని చెప్పిన తర్వాతే నన్ను శారద అర్థం చేసుకుంది. రేపు వాళ్ళని రాకుండా ఆపి సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చేద్దాం అనుకున్నాను. సరిగ్గా అప్పుడే మీరా అక్కడికి వచ్చింది. మీరా అత్తయ్య అక్కడికి ఎందుకు వచ్చింది మావయ్య? మీరు అక్కడికి వెళ్తున్నారని మీరా అత్తయ్యకి ఎవరు చెప్పారు? ఇంకెవరు? తనకున్న 1000 కళ్ళల్లో 999 కళ్ళు మన మీదే ఉంచే ఆ అపూర్వ. నాకు అర్థం కావడం లేదు మావయ్య. మనం మాట్లాడుకుంటున్నప్పుడు తను వినలేదు కదా, తనకెలా తెలిసింది? సాధారణంగా నక్క వీచే గాలిని బట్టి వర్షాన్ని పసిగడుతుందంట. అపూర్వ కూడా అలాగే పసిగట్టి నేను ఇంట్లోంచి వెళ్తుంటే నీ కొడుకుని కాపాడుకోవడానికి ఆ ఇంటికి వెళ్తున్నావా అని అడిగింది. అవునని చెప్పి తప్పు చేశానమ్మా. నా వెనకే మీరాని రెచ్చగొట్టి పంపించింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే రేపు వాళ్ళని రావద్దని చెప్పడానికే నేను మీరా అక్కడికి వెళ్ళాం. కాకపోతే నేను చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం మీరా వచ్చి చెప్పేసరికి అపార్థంగా మారిపోయింది. ఇప్పుడు ఎలా మావయ్య? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. వాడిక్కడికి వస్తానన్న దగ్గర నుంచి ఎలా అన్న ప్రశ్న దగ్గరే మన ఆలోచన మాట ఆగిపోయాయి. భగవంతుడి మీద భారం వేయడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఇప్పటికే ఆలస్యమైంది. పడుకోమ్మా. నిద్ర సరిగ్గా లేకపోతే మనసు ఇంకా ఆందోళనకి గురవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.